వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకే అది చిగుర్చి ఎత్తున్నట్లు చేయను. అలాగే నా నోట నుండి వచనమును ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన నెరవేర్చును. నేను పంపిన కార్యములు సఫలము చేయను. ఇప్పుడు చెప్పండి, మేఘాల్లో నుండి ఆకాశము నుండి వర్షం వర్షిస్తుంది. వర్షము ఎప్పుడైనా ఆకాశం నుంచి కురిసిన వర్షము నిష్ప్రయోజనం అవుతుందా చెప్పండి? నిష్ప్రయోజనం కాదు. అది ఏం చేస్తుంది? భూమిని తడిపి ఆ భూమికి పచ్చదనాన్ని ఇచ్చి, భూమికి సారాన్ని ఇచ్చి, భూమిని మొలకెత్తించి మానవుడికి ఏమొస్తుంది? ఫలాన్ని ఇస్తుంది. అలాగే దైవజనుని నోటి నుంచి వచనములు, దైవజనుని నోటి నుంచి వాక్యము మీలో విశ్వాసాన్ని కలిగిస్తాయి అన్నమాట. కాబట్టి విశ్వాసం, అందుకనే మీరు చర్చకి రావాలి. వర్షములోని ఫలము ఎలా ఎండిపోతుందో వాక్యము వినలేని విశ్వాస జీవితం కూడా ఎండిపోతుంది అన్నమాట. అందువలన కొన్ని దినములు కంటిన్యూస్ కొన్ని వారాలు మీరు చర్చకి రాలేదనుకోండి, మీరు స్పిరిచువల్ డ్రై అయిపోతారు. ఎండిపోయిన ఎడారిలాగా అయిపోతుంది మన జీవితం. కాబట్టి విశ్వాసంలో కొనసాగాలంటే, మీ విశ్వాస జీవితం పచ్చగా ఉండాలంటే ఏముండాలా? వాక్యం. అందుకే పాస్టర్ గారు ఏం చెప్తుంటాడు? మీకు వాక్యం చెప్తుంటాడు. అంతేగాని పాస్టర్ గారి సరదా కోసం చెప్పడు, పాస్టర్ గారికి టైం పాస్ కోసం చెప్పడు. మీరు టైం పాస్ కోసం పెట్టలేదు అనమాట. మీకు సంగతి